విజయ్ తలపతి యొక్క పొలిటికల్ కెరీర్ అలానే పర్సనల్ లైఫ్ రెండిట్లో డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టే కనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే. రీసెంట్ గా విజయ్ తలపతిస్ వైఫ్ సంగీత గారు ఆయనతో డివోర్స్ కావాలంటూ పిటిషన్ పెట్టుకున్నారు. అసలు ఆయన చుట్టూ జరుగుతున్న పాలిటిక్స్ అండ్ సిచ్యువేషన్స్ ఏంటో చెప్తా, ముందైతే పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. విజయ్స్ వైఫ్ అయిన సంగీత గారు అప్లై చేసిన ఆ డివోర్స్ పిటిషన్ లో ఆయనకి ఒక హీరోయిన్ తో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందంటూ మెన్షన్ చేశారు. కానీ ఆ హీరోయిన్ ఎవరు ఏంటని అస్సలు బయటకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మొత్తం ఆ హీరోయిన్ త్రిషానే అంటూ ఫిక్స్ అయిపోయింది. అలానే వీళ్ళిద్దరి మధ్యలో డాట్స్ కనెక్ట్ చేస్తూ పోస్టుల మీద పోస్టులు వేస్తున్నారు. విజయ్ యొక్క సినిమాలు చూసి ఫ్యాన్ అయిన సంగీత ఆయన ఒకసారి కలవడం జరిగింది. అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అలా వీళ్ళిద్దరూ 1999లో లవ్ మ్యారేజ్ చేసుకొని చాలా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. అండ్ 2004లో విజయ్ అండ్ త్రిష కలిసి ఒక మూవీలో నటించడం జరిగింది. ఆ తర్వాత వరుసగా ఒక 4 మూవీస్ లో యాక్ట్ చేయడం జరిగింది. దానివల్ల వీళ్ళిద్దరి మధ్యలో అఫేర్ ఉందంటూ అప్పుడే రూమర్స్ బయటకు వచ్చాయి. అండ్ ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏ మూవీలో నటించలేదు. అలా చాలా ఏళ్ల తర్వాత 2023లో లియో చిత్రంలో వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ యాక్ట్ చేశారు. దాంతో వీళ్ళిద్దరి పైన మళ్ళీ రూమర్స్ అనేవి స్టార్ట్ అయినాయి. వీళ్ళిద్దరూ కలిసి ఫారెన్ ట్రిప్స్ వెళ్లారని, అంతేకాకుండా మూవీ ప్రమోషన్స్ లో క్లోత్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటారని, కొందరైతే ఏకంగా వీళ్ళిద్దరూ కలిసి లివ్-ఇన్ లో ఉన్నారని చెప్తున్నారు. అండ్ ఈ న్యూస్ బయటకు వచ్చాక విజయ్ ఫ్యాన్స్ అందరూ చాలా షాక్ లో ఉన్నారు. దీనివల్ల పీక్ లో ఉన్న విజయ్ పొలిటికల్ కెరీర్ అనేది ఖతం అవుతుందా, లేకపోతే ఆయన ఫ్యాన్స్ నుంచి ఇంకా సపోర్ట్ వస్తుందా?